ధ్యానం. ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఏంటి? కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఒకచోట కూర్చోవడం. కానీ మన రోజువారీ జీవితం అదెప్పుడూ కదలికతోనే ఉంటుంది. మరి ఈ హడావిడిలో, ఈ కదలికలోనే మనసుని నిశ్చలంగా, ఎరుకతో ఉంచుకోవడం ఎలా? ఈరోజు మనం దీని గురించే లోతుగా చర్చించబోతున్నాం. ఇది కదలికలో చేసే ధ్యానం. మన దగ్గరున్న సమాచారం విపశ్యన నడక ధ్యానం గురించి చాలా వివరంగా తెలియజేస్తుంది. విపశ్యన అంటే వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా చూడటం. మరి ఈ సూత్రం ఒక సాధారణ నడకకు ఎలా వర్తిస్తుంది? అసలు కూర్చుని చేసే ధ్యానమంత ప్రాచుర్యంలో ఉండగా ఈ నడక ధ్యానం అవసరమేంటి? దీని వెనక ఉన్న ఉద్దేశ్యం, ఆచరించే పద్ధతి మరియు అంతిమ లక్ష్యమేమిటో విడమరిచి చూద్దాం. సరే, మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. కూర్చుని చేసే ధ్యానం ఒక రకంగా గోల్డ్ స్టాండర్డ్ లాంటిది కదా? మరి కదుల్తూ ధ్యానం చేయాల్సిన అవసరమేమొచ్చింది? ఇది కేవలం కాళ్ళు నొప్పి పెట్టినప్పుడు తీసుకునే విరామం లాంటిదా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఇది కేవలం విరామం కాదు. కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు మనకొక రకమైన ప్రశాంతత, ఒక స్పష్టత లభిస్తాయి. కానీ కళ్ళు తెరిచి లేవగానే అదంతా ఆవిరైపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ మనం ఆలోచనల ప్రపంచంలో పడిపోతాం. ఈ నడక ధ్యానం అనేది ఆ నిశ్చల స్థితికి, మన చలనంతో కూడిన రోజువారీ జీవితానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. వారధిలాగా? అవును. ధ్యాన స్థితిని మనతో పాటు కదలికలోకి తీసుకురావడానికి ఇదొక శక్తివంతమైన సాధనమన్నమాట. అంటే మనసు బాగా చంచలంగా, అశాంతితో ఉన్నప్పుడు ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుందంటారా? నాకు కొన్నిసార్లు ఒక చోట కూర్చోవాలంటేనే చాలా చిరాగ్గా, కష్టంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. నిజానికి అలాంటి సమయాల్లోనే దీని విలువ తెలుస్తుంది. మనసులో తీవ్రమైన అలజడి ఉన్నప్పుడు బలవంతంగా కూర్చోవాలని ప్రయత్నిస్తే ఆ పోరాటంలోనే శక్తి అంతా వృధా అవుతుంది. నిజమే. దానికి బదులుగా ఆ శక్తిని ఈ నడక ధ్యానం ద్వారా ఒక మార్గంలో పెట్టవచ్చు. ఆ అశాంతితో కూడిన శక్తిని శారీరక కదలిక ద్వారా నియంత్రించవచ్చు. ఒక గంటపాటు నెమ్మదిగా, ఎరుకతో నడిస్తే ఆ అలజడి తగ్గి మనసుకు స్పష్టత వస్తుంది. ఆ తర్వాత కూర్చుని చేసే ధ్యానం మరింత లోతుగా, ఫలవంతంగా ఉంటుంది. అంటే ఆందోళనగా ఉన్నప్పుడు అయ్యో నేను ధ్యానం చేయలేకపోతున్నానే అని నిరాశపడకుండా లేచి నడవమంటున్నారు. ఇది వినడానికి చాలా ఆచరణాత్మకంగా ఉంది. అవును. అందుకే ఎక్కువ కాలం జరిగే ధ్యాన శిబిరాలలో దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం శారీరకంగా, మానసికంగా చాలా కఠినంగా ఉంటుంది. ఆ నొప్పి, అసౌకర్యం ఏకాగ్రతని దెబ్బతీస్తాయి కదా? అవును. అందుకే సాధారణంగా ఒక గంట కూర్చునే ధ్యానం, ఒక గంట నడిచే ధ్యానం అనే పద్ధతిని పాటిస్తారు. ఆశ్చర్యంగా ఎంతో అనుభవం ఉన్న భిక్షువులు కూడా ఆశ్రమాల్లో ఇదే పద్ధతిని పాటిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, ఎరుక అనేది కేవలం ఒక భంగిమకు సంబంధించింది కాదు. అది జీవితంలోని ప్రతి కదలికకు వర్తిస్తుందని. కరెక్ట్. ఓకే, దీని ఉద్దేశము ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఎవరైనా దీన్ని ప్రయత్నించాలంటే ఎలా మొదలుపెట్టాలి? ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెయ్యొచ్చా? లేక దీనికి కూడా కొన్ని నియమాలున్నాయా? దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి. ముందుగా మనకు కావలసింది ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశం. అంటే ఇతరుల కదలికలు మన దృష్టిని మరల్చకుండా ఉండాలి. అవును. కనీసం 5 నుండి 10 అడుగులు, ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా నడవడానికి వీలుగా ఉండాలి. ఎందుకంటే మనం చాలా నెమ్మదిగా ముందుకు, వెనుకకు నడుస్తూ ఉంటాం. ఇది ఇంటి ముందు అందరూ చూస్తుండగా చేసే వ్యాయామం కాదు. ఇది చాలా వ్యక్తిగతమైన అభ్యాసం. మరి భంగిమ, నడక వేగం ఎలా ఉండాలి? సాధారణంగా మనం చాలా వేగంగా నడుస్తాం. కాని ఇక్కడ వేగం ముఖ్యం కాదనుకుంటా. అస్సలు కాదు. ఇక్కడ వేగం గురించి మరిచిపోవాలి. నిటారుగా నిలబడాలి, కాని బిగుసుకుపోయినట్టు కాదు. శరీరం రిలాక్స్డ్గా ఉండాలి. అవును. చేతులను సౌకర్యవంతంగా ముందు, వెనుక లేదా పక్కలకు ఉంచుకోవచ్చు. తల పైకి, మెడ వదులుగా ఉండాలి. సమతుల్యం కోసం కళ్ళు తెరిచే ఉంచాలి, కాని చూపును నేలపై కొద్ది దూరంలో కేంద్రీకరించాలి. ఏ వస్తువుపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టకూడదు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. నడక ఎలా ఉండాలి? ఇది మామూలు నడకలా కాకుండా చాలా నెమ్మదిగా ఉంటుందని అర్థమైంది. కాని ఆ ప్రక్రియను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది ఒక నృత్యం లాంటిది, కాని ప్రదర్శన కోసం కాదు, కేవలం మన అంతర్గత అనుభూతి కోసం. ప్రతి కదలికను
దాని చిన్న చిన్న భాగాలుగా విడదీసి గమనించాలి. ఉదాహరణకు, ఒక అడుగు వేయాలంటే మొదట ఒక పాదం యొక్క మడమను పైకి లేపడాన్ని గమనించాలి. తరువాత ఆ పాదం కాలివేళ్లమీద బరువు పడటాన్ని అనుభూతి చెందాలి. ఆ తర్వాత పాదాన్ని పూర్తిగా నేల నుండి పైకి లేపాలి. హ్మ్. దానిని నెమ్మదిగా ముందుకు తీసుకురావాలి. చివరగా పాదాన్ని కిందకు దించి మడమ, అరిపాదం, వేళ్లు నేలను తాకడాన్ని స్పష్టంగా గమనించాలి. ఇదే విధంగా రెండవ పాదంతో చేయాలి. అవును. ఎంత నెమ్మదిగా వీలైతే అంత నెమ్మదిగా ప్రతి క్షణాన్నే అనుభవిస్తూ నడవాలన్నమాట. దారి చివరికి చేరుకున్న తరువాత ఏం చెయ్యాలి? వెంటనే వెనక్కి తిరగటమేనా? నాకు తెలిసి అక్కడ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అవునవును. ఆ ఆగడంలో, తిరగడంలో కూడా ఎరుక చాలా ముఖ్యం. దారి చివరికి చేరుకున్నాక ఒక క్షణం పాటు నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో నిలబడాలి. మీ శరీరం నిలబడి ఉన్న స్థితిని గమనించాలి. తర్వాత చాలా చాలా నెమ్మదిగా ప్రతి కదలికను గమనిస్తూ వెనక్కి తిరగాలి. ఓ తిరిగాక మరో క్షణం పాటు నిలబడి ఆ తర్వాతే తిరిగి నడక ప్రారంభించాలి. ఈ మొత్తం ప్రక్రియలో పాదాల వైపు చూడకూడదు. అనుభూతిపైనే ఆధారపడాలి. కరెక్ట్. మొదట్లో బ్యాలెన్స్ తప్పడం సహజం. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పాదం లేపుతున్నాను, నేను సరిగ్గా చేస్తున్నానా లాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలను ఆపడం ఎలా సాధ్యం? ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. వాస్తవానికి ఆలోచనలను ఆపమని ఎవరూ చెప్పడం లేదు. అది అసాధ్యం కూడా. ఓ అలాగా. ఇక్కడ మనం చేసేది ఆలోచనలను ఆపడం కాదు, వాటికి బదులుగా మన దృష్టిని మరొక దానిపైకి మళ్లించడం. ప్రారంభంలో మనసును కదలికపై లగ్నం చేయడానికి మానసికంగా లేపడం, కదపడం, తాకడం, నొక్కడం వంటి పదాలను అనుకోవచ్చు. హ్మ్. ఇవి శిక్షణ కోసం ఉపయోగించే చక్రాల్లాంటివి. ఆగండి, అంటే ఆ పదాలు కూడా ఒక రకమైన ఆలోచనలే కదా? మనం ఆలోచనల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ మళ్ళీ కొత్త ఆలోచనలను సృష్టిస్తున్నట్టు కాదా? చాలా మంచి పాయింటు. అవును, అవి కూడా ఆలోచనలే. కాని అవి సాధారణ ఆలోచనల లాంటివి కావు. అవి మనసును ప్రస్తుత క్షణంలో ఆ శారీరక అనుభూతికి కట్టిపడేసే యాంకర్లు. యాంకర్స్. అవును. కొంతకాలం తర్వాత మీ ఎరుక సూక్ష్మంగా మారే కొద్దీ ఈ పదాలకు సమయం ఉండదు. ఒక పాదాన్ని లేపడంలోని ఎన్నో చిన్న చిన్న కండరాల కదలికలను, ఒత్తిడిలో మార్పులను మీరు గమనించడం మొదలుపెడతారు. అప్పుడీ పదాలు ఆ ప్రక్రియకు అడ్డుగా మారతాయి. వాటిని సహజంగా వదిలేస్తామన్నమాట. అవును, అవే వాటంతటవే వెళ్ళిపోతాయి. ఓ ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. అంటే మనసును ఖాళీ చేయడం కాదు, దాన్ని స్వచ్ఛమైన అనుభూతితో నింపేయడం. ఖచ్చితంగా. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. మనం మన మెదడి యొక్క ఆటోపైలట్ నెట్వర్క్ను హైజాక్ చేస్తున్నాం. ఆటోపైలట్ నెట్వర్క్. అవును, శాస్త్రీయంగా దీనిని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు. సాధారణంగా మనం నడవడం లాంటి అసంకల్పిత పనులు చేస్తున్నప్పుడు ఈ నెట్వర్క్ యాక్టివ్గా ఉండి మనల్ని గతం గురించిన ఆలోచనలోకో, భవిష్యత్తు గురించిన ప్రణాళికల్లోకో తీసుకువెళ్తుంది. నిజమే. మనం నడుస్తున్నప్పుడు అసలు ఏం చేస్తున్నామో కూడా గమనించం. కరెక్ట్. కానీ నడక ధ్యానంలో పాదాల స్పర్శపై, కండరాల కదలికపై దృష్టి పెట్టమని మెదడును బలవంతం చేయడం ద్వారా మనం ఆ అసంకల్పిత ఆలోచనా సరళిని చేతనంగా అంతరాయం కలిగిస్తాం. ఇది కేవలం శాంతించడం కాదు, మన మెదడు పనిచేసే విధానాన్ని రీవైరింగ్ చేయడం లాంటిది. వావ్! అంటే ఇది నడక మీద ధ్యానం కాదు, నడకలో ఉన్న ప్రతి చిన్న కదలిక, స్పర్శ మీద చేసే ఒక శాస్త్రీయ పరిశీలనలాగా అనిపిస్తుంది. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా? మీరు దాన్ని అద్భుతంగా పట్టుకున్నారు. లక్ష్యమదే. మనస్సులో పాదాల చిత్రాన్ని కూడా చూడకుండా నేరుగా కండరాల సంకోచం, పాదాలు నేలను తాకినప్పుడు కలిగే స్పర్శ, ఒత్తిడి, ఆ స్వచ్ఛమైన అనుభూతిలో మునిగిపోవాలి. ఆ క్షణంలో ఆ పాదాలే మీ ప్రపంచమవుతాయి. ఇక మిగతా ఆలోచనలకు, ఆందోళనలకు చోటుండదు. మరి ఒకవేళ మనసు పక్కకు మళ్ళితే, నిరాశ లేదా అసహనం లాంటివి కలిగితే, ఛ నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అనిపిస్తే? అది ఖచ్చితంగా జరుగుతుంది. అందరికీ జరుగుతుంది. ఆటంకం ఏదైనా, అది ఒక ఆలోచన కావచ్చు, లేదా బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల కలిగే నిరాశ కావచ్చు, దానిని గమనించాలి. కాని విశ్లేషించకూడదు. విశ్లేషించకూడదా? వద్దు. ఓ నిరాశ కలిగింది అని ఒక వాస్తవాన్ని గుర్తించినట్టుగా గుర్తించి, శాంతంగా, ఎలాంటి విమర్శ లేకుండా తిరిగి పాదాల కదలికపైకి దృష్టిని మళ్లించాలి.
ప్రతిసారి మనసు దారి తప్పినప్పుడు దానిని తిరిగి తీసుకురావడమే అసలైన అభ్యాసం. మనం ఎందుకు, ఎలా అనే విషయాల నుండి ఇప్పుడు మెదడు పనితీరు వరకు వచ్చాం. ఇంత తీవ్రంగా మన పాదాల మీద దృష్టి పెట్టడం వెనుక ఉన్న అంతిమ లక్ష్యమేమిటి? దీనివల్ల మనకు లభించే పెద్ద ప్రయోజనమేంటి? దీనిని మనం పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే ఈ టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన చైతన్యాన్ని సరళమైన, సహజమైన స్పర్శ అనుభూతులతో నింపేయడం. నింపేయడమా? అవును. ఎంతలా అంటే మిగతా అన్ని విషయాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, కోరికలు వాటంతకా అవే పక్కకు నెట్టివేయబడతాయి. వాటికి నిలబడటానికి చోటు ఉండదన్నమాట. చోటే ఉండదు. చివరకు నేను అనే భావనకు కూడా చోటుండదు. నేను అనే భావనకే చోటుండదా? ఉండదు. నేను నడుస్తున్నాను అనే ఆలోచన పోయి కేవలం నడక జరుగుతోంది అనే స్వచ్ఛమైన అనుభవం మాత్రమే మిగులుతుంది. అది నిరంతరం మారుతున్న స్పర్శ, కండరాల కదలికల ప్రవాహం. మన సమాచారంలో ఒక అద్భుతమైన వాక్యముంది. ఇక్కడ మనం వాస్తవికత నుండి పారిపోవటం లేదు, వాస్తవికతలోకి పారిపోతున్నాం. ఇది చాలా లోతైన వాక్యం. దాన్ని కొంచెం వివరిస్తారా? అది ఈ అభ్యాసం యొక్క సారాంశం. సాధారణంగా మనం మన ఆలోచనా ప్రపంచంలో జీవిస్తాం. ప్రతి అనుభవాన్ని మన గతం, మన అభిప్రాయాలు, మన భయాలు అనే ఫిల్టర్ల ద్వారా చూస్తాం. కాని ఈ అభ్యాసం ద్వారా ఆ ఫిల్టర్ లేకుండా వాస్తవికతను నేరుగా అనుభూతి చెందడం నేర్చుకుంటాం. పాదం నేలను తాకినప్పుడు కలిగే స్పర్శ, అది స్వచ్ఛమైన వాస్తవికత. దానికి కథాలేదు, ఏ విశ్లేషణ లేదు, కేవలం అనుభవం మాత్రమే. అంటే మన ఆలోచనల గందరగోళం నుండి స్వచ్ఛమైన ఇంద్రియ అనుభూతి అనే వాస్తవికతలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఖచ్చితంగా. ఈ అభ్యాసమంతా బాగానే ఉంది. కాని మన రోజువారీ హడావిడి జీవితంలో దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? దీనికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా? నేను ఆఫీస్కు నడిచి వెళ్తున్నప్పుడు దీన్ని ప్రయత్నించవచ్చా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ నైపుణ్యాన్ని ధ్యానగది నుండి మన జీవితంలోకి తీసుకురావడమే అసలు లక్ష్యం. మీరు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ మధ్యలో ఇంత నెమ్మదిగా నడవడం కుదరదు కానీ ఆ ఎరుకను తీసుకురావచ్చు. అవును, కొన్ని క్షణాలపాటు తీసుకురావచ్చు. ఉదాహరణకు, మీ కార్ నుండి ఆఫీస్ భవనం వరకు నడుస్తున్నప్పుడు ఒక 30 సెకండ్ల పాటు మీ పాదాలు బూట్ల లోపల ఎలా కదులుతున్నాయో, నేలమీద ఎలా పడుతున్నాయో గమనించండి. చిన్న చిన్న క్షణాల్లో. అంతే. లేదా ఇంట్లో ఒక గది నుండి మరొక గదికి వెళ్తున్నప్పుడు కేవలం 4-5 అడుగుల పాటు ఈ ఎరుకతో నడవండి. ఈ చిన్న చిన్న క్షణాలే మనసును ప్రస్తుతంలోకి తీసుకొస్తాయి. కాబట్టి నడక ధ్యానం కేవలం కూర్చోవడం నుండి విరామం కాదు. ఇది కదలికలో ఎరుకను పెంచుకోవడానికి, అశాంతిని నియంత్రించడానికి, చివరికి మన మెదడు యొక్క ఆటోపైలట్ను చేతనంగా మార్చడానికి ఒక శక్తివంతమైన సాధనం. అవును. ఇది ఒక వారధి, అశాంతికి ఒక నివారణ, మరియు స్పర్శ ద్వారా వాస్తవికతను నేరుగా అనుభవించడానికి ఒక అద్భుతమైన మార్గం. ఇది మన ధ్యానాన్ని మన రోజువారీ జీవితంలో భాగం చేస్తుంది. నడక వంటి ఒక సాధారణ అసంకల్పిత చర్యను దాని అతి సూక్ష్మమైన భాగాలుగా విభజించి స్వచ్ఛమైన ఎరుక స్థితిని సాధించడం గురించి మనం తెలుసుకున్నాం. మరి మనం రోజూ చేసే ఇతర ఏ అసంకల్పిత చర్యను, ఉదాహరణకు ఒక కప్పు కాఫీ తాగడం లేదా పళ్ళు తోముకోవడం వంటి వాటిని ఇదే విధమైన తీవ్రమైన క్షణ ఇంద్రియ దృష్టితో ఒక ధ్యానంగా మార్చగలమేమో ఆలోచించండి.